గత ఏడాది ఒక పాట సోషల్ మీడియాను ఏ స్థాయిలో షేక్ చేసిందో మీకు గుర్తుందా? మిలియన్ల వ్యూస్, లక్షల్లో రీల్స్, ఎక్కడ చూసినా అదే పాట. కానీ ఇప్పుడు అదే సాంగ్ ట్రోలర్స్ చేతిలో ఆయుధంగా మారిపోయింది. అవును, పెద్ది సినిమాలోని చికిరి చికిరి సాంగ్ ఒకప్పుడు సెలబ్రేషన్స్కు కారణమైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కంటెంట్గా మారుతుంది. అసలు దీనికి కారణం ఏంటి? ఆ వైరల్ పాటపై అకస్మాత్తుగా ఎందుకు నెగిటివ్ క్యాంపెయిన్ మొదలైంది? పెద్ది సినిమా నుంచి గత ఏడాది విడుదలైన చికిరి చికిరి వీడియో సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట విడుదలైన కొన్ని గంటలను సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. రామ్ చరణ్ ఎనర్జీ, జాన్వీ కపూర్ గ్లామర్ అభిమానులకు పండగలా మారాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాదిలో కూడా ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. దాంతో పెద్ద సినిమాకు హిందీ మార్కెట్లో కూడా మంచి బిజినెస్ జరిగిందనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ప్రస్తుతం పెద్ది సినిమా థియేటర్లలో 2వ వారాన్ని కొనసాగిస్తారు. ఈ సమయంలో మేకర్స్ చికిరి చికిరి ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. అంటే సినిమాలో చూపించిన ఒరిజినల్ విజువల్స్ ను యథాతథంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సాధారణంగా ఇలాంటి ఫుల్ వీడియో సాంగ్స్ విడుదలైతే అభిమానులు మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ ఈసారి సోషల్ మీడియాలో మరో ట్రెండ్ మొదలైంది. కొన్ని యాంటీ ఫ్యాన్స్ గ్రూప్స్ ఈ వీడియోలని కొన్ని ప్రత్యేక షార్ట్స్ ను కట్ చేసి కొత్తగా ఎడిట్ చేయడం ప్రారంభించారు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ట్రోలింగ్లో ఎక్కువగా టార్గెట్ అవుతున్నవి రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య ఉన్న కొన్ని రొమాంటిక్ షాట్స్. ముఖ్యంగా జాన్వీ కపూర్ వెనుక రామ్ చరణ్ వెంట పడుతున్నట్టుగా కనిపించే కొన్ని సన్నివేశాలను విడిగా కట్ చేసి వాటికి వేరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జోడిస్తున్నారు. కొంతమంది అయితే రాక్షసుడు వంటి సినిమాల బీజిఎంలు వేసి వాటిని ఫన్నీ మీమ్స్ గా మార్చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు కూడా లక్షల వ్యూస్ సంపాదిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒకసారి ట్రోలింగ్ ట్రెండ్ మొదలైతే అది ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలిసింది. కానీ ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఈ సాంగ్ ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అక్కడే అసలు కథ మొదలైంది. పెద్ది విడుదల సమయంలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాలు జాన్వీ కపూర్ పాత్ర కూడా ఉంది. సినిమాలో ఆమెను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పాత్రకు సరైన ప్రాధాన్యత లేదని, కొన్ని సన్నివేశాలు కేవలం గ్లామర్కే పరిమితమయ్యాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ డిబేట్ అంత పెద్ద స్థాయికి వెళ్ళింది అంటే దర్శకుడు బుచ్చిబాబు కూడా స్పందించాల్సి వచ్చింది. కొన్ని అంశాలపై వివరణ ఇస్తూ ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నామని చెప్పారు. అంతేకాదు కొన్ని సీన్ల విషయంలో మార్పులు చేసే అవకాశాన్ని కూడా ప్రస్తావించారు. అయితే ఈ వివాదం పూర్తిగా ముగిసిపోలేదు. ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్ మొత్తం కూడా అదే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. కోణంలో మాత్రమే ఇష్టపడినట్టు మీమ్స్ తయారు చేస్తున్నారు. అసలు సినిమాలో పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలు, కథా నేపథ్యం వంటివి పక్కన పెట్టి కేవలం కొన్ని సెకండ్ల క్లిప్స్ ఆధారంగా విమర్శలు చేస్తున్నారు. ఇది అభిమానుల మధ్య కూడా చర్చకు దారి తీస్తుంది. కొందరు ఇది కావాలని చేస్తున్న నెగిటివ్ క్యాంపెయిన్ అంటుంటే, మరికొందరు సినిమా తీసిన విధానంపై వచ్చిన సహజ స్పందన అని చెప్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చికిరి చికిరి మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఫైనల్ గా ఒకప్పుడు పెద్ద సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చిన చికిరి చికిరి పాట ఇప్పుడు మరో కారణంతో వైరల్ అవుతుంది. అది పాటలోని మ్యూజిక్ వల్ల కాదు, అది రామ్ చరణ్ డాన్స్ వల్ల కాదు, సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రోలింగ్ వల్ల. గతంలో జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలే ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ విడుదల తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. అందుకే కొన్ని వర్గాలు ఈ పాటను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ ట్రోలింగ్ ప్రభావం నిజంగా పెద్ద సినిమాపై పడుతుందా, లేక అభిమానులు మరోసారి ఈ పాటను వైరల్ చేసి సమాధానం చెప్తారా అనేది చూడాలి. మరి చికిరి చికిరి సాంగ్ పై జరుగుతున్న ఈ ట్రోలింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి తాజా సినిమా అప్డేట్స్, ఆసక్తికర విశ్లేషణల కోసం హిట్ టీవీను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.